ఇక ఈ రోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త అయితే ఇక్కడ మనం చూడొచ్చు. కలెక్టర్ను చుట్టుముట్టి పోలీసుపై రైతుల ఆగ్రహం, కడా ప్రత్యేక అధికారిపై మూకుమ్మడి దాడి. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అదనపు కలెక్టర్ లింగయ్య నాయకులను చుట్టుముట్టి వెనక్కి పంపుతున్న లగచెర్ల రైతులు. ఇక్కడ మరో చిత్రంలో చూడొచ్చు. ఆగ్రహంతో పోలీసులపై దాడి చేస్తున్న గ్రామస్తులు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామానికి వచ్చిన కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై రాళ్లు కర్రలతో దాడి చేస్తున్న మహిళలు, యువకులు ఇక్కడ మనకు మూడో చిత్రంలో కనిపిస్తా ఉంది. మా భూములు మాకేనని లగచెర్ల రణరంగం, మర్లవడ్డ కొడంగల్. సీఎం ఇలాకాలో తిరగబడ్డ ఫార్మా రైతు రగిలిపోయాడు. పల్లె రణరంగమైంది. ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వబోమంటున్న ఒత్తిడి చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వం కనబడలేదు, కానీ కండ్ల ముందు అధికారులు కనిపించారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ పల్లె ముందుకు మళ్లీ వచ్చిన సిబ్బంది కనిపించారు. అంతే, 4 నెలలుగా సాగుతున్న నిరసనంతా ఆగ్రహంగా మారి ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నది. కొడంగల్ పల్లెల్లో లోపల సలసలా మరుగుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. తమ ముందుకు వచ్చిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు తొలుత నిరసన తెలిపారు. లగచెర్ల రైతులు భూములు ఇవ్వబోమని, తమను ఇబ్బంది పెట్టొద్దని నినాదాలు చేస్తూ చుట్టుముట్టారు. ఆయనను బలవంతంగా తిప్పి పంపేశారు. భూసేకరణకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ మీద విరుచుకుపడ్డారు. తమ భూముల కోసం పదే ఒత్తిడి చేస్తున్న కడా ప్రత్యేక అధికారిని చూడగానే వారిలో ఆగ్రహం పెళ్లుబీకింది. మూకుమ్మడిగా ఆయన మీద దాడికి దిగారు. మహిళలు, యువకులు రాళ్లు కర్రలతో వెంటపడ్డారు. పొలాల వెంట పరిగెత్తించారు. పట్టుకుని చితకబాదారు. అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. ఇది ఫార్మాపై ఫార్మర్ రణం. లగచెర్ల ఊరొక్కటే కాదు, రోటిబండ తండా, పులిచెర్ల తండా, దుద్యాల, పోలేపల్లి, హకింపేట, ఒక్కో గ్రామం రగులుతున్న ఓ అగ్నిపర్వతం, ఆగ్రహ పర్వతం. ఫార్మాసిటీ కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం సేకరించిన భూమి సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి పల్లెల్లో ఫార్మా క్లస్టర్ల పేరిట భూములు గుంజుకోవాలని చూస్తున్న రేవంత్ సర్కార్కు రైతుల అల్టిమేటం ఇది. హైడ్రా మూసి, ఇప్పుడు ఫార్మా. ఏడాది పాలన పూర్తి కాకముందే ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఇదో సంకేతం, ఇదో ప్రమాద హెచ్చరిక. ఫార్మా కంపెనీ కోసం భూములు ఇవ్వబోమంటూ నినాదాలు చేస్తున్న లగచెర్ల రైతులు ఇక్కడ చిత్రంలో మనకు కనిపిస్తుంది. ఇది ఫార్మాపై ఫార్మర్ రణం అంటూ మనకు ఈరోజు నమస్తే తెలంగాణలో మెయిన్ హెడ్లైన్ గా మనకు కనిపిస్తా ఉంది. సోమవారం నాటి ఉద్రిక్త తర్వాత గ్రామంలో భారీగా మోహరించినటువంటి పోలీస్ బలగాలను కూడా ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తా ఉంది. రేవంత్ సర్కార్పై బగ్గుమన్న రైతులు. ఫార్మాకు భూములు ఇవ్వబోమని తీవ్ర హెచ్చరికలు. వద్దని తెగేసి చెప్పినా పదే ప్రజాభిప్రాయ సేకరణ జరపడంపై అన్నదాతల ప్రతిఘటన. వికారాబాద్ కలెక్టర్ కు తీవ్ర నిరసన. ఉద్రిక్తల మధ్య బలవంతంగా తిప్పి పంపిన రైతులు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడిపై కట్టలు తెగిన ఆగ్రహం. అదనపు కలెక్టర్ సహా అధికారులపై దాడి. కడా ప్రత్యేక అధికారి డిఎస్పీని తరిమికొట్టిన రైతులు. అధికారుల వాహనాలు ధ్వంసం. పొలాల వెంట పరుగు తీసిన ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిని పట్టుకొని చితకబాదిన మహిళలు. అడ్డు వచ్చిన పోలీసులపైన దాడి. తమ భూముల కోసం ఎవరొచ్చినా ఇంతేనని వార్నింగ్. రణరంగంగా మారిన లగచెర్ల. 144 సెక్షన్ విధింపు. భారీగా పోలీస్ బలగాల మోహరింపు. తమ ప్రాణాలు పోయిన ఫార్మా కంపెనీని మాత్రం రానివ్వబోమంటూ గ్రామస్తుల ప్రతిన. సీఎం ఇలాకాలో తిరగబడ్డ ఫార్మా రైతు. కొడంగల్ కాంగ్రెస్ సర్కార్ మొండిపట్టుతో సహనం నశించిన కర్షకులు కన్నెర్ర చేశారు. తమ భూములు గుంజుకునే ప్రయత్నాలపై కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తిరగబడ్డారు. ఏకంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా ఇతర అధికారులపైకి దండెత్తి దొరికినోలను దొరికినట్టు తరిమికొట్టారు. కడా స్పెషల్ ఆఫీసర్ పరిగి డిఎస్పీని చుట్టుముట్టి మరీ చితకబాదారు. కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిని వెంబడించి కొట్టడంతో ఆయన పొలాల వెంట పరుగులు తీసి సొమ్మసిల్లిపోయారు. ప్రభుత్వ వాహనాలను రాళ్లతో ధ్వంసం చేసిన రైతులు, గిరిజనులు దాదాపు అరగంట పాటు అధికారులను పరుగులు తీయించారు. ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్లలో ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంలా మారింది. ప్రధానంగా పోలీస్ బలగాలు మోహరించి ఉన్న రైతులు కోపోద్రిక్తులై అధికారులను తరిమికొట్టడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. అభివృద్ధి వద్దు, ఏమీ వద్దు, మా మానాన మమ్మల్ని వదిలేయండి, ఫార్మా కంపెనీలకు భూములిచ్చే ప్రసక్తే లేదని, భూముల కోసం ఎంతకైనా తెగిస్తామని అక్కడి రైతులు వాపోయారు. రేవంత్ మూర్ఖత్వం వల్లే అలజడి. సీఎం దురాశ, అవగాహన రాహిత్యంతోనే ఈ దుస్థితి. ప్రజలు తిరగబడుతున్న పాలన ఇది అంటున్న కేటీఆర్.
పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రంలో పాలన, రేవంత్ మీది కోపాన్ని ప్రజలు అధికారులపై చూపిస్తున్నారన్న హరీష్ రావు, అనాలోచిత నిర్ణయాల వల్లే దాడులంటున్న సబిత, 5 గ్రామాల్లో లీడర్లు గాయబ్, లేదంటూనే క్లస్టర్ల పాట, నాడు ఉసిగొల్పి నేడు ఉచ్చులోకి, కొడంగల్లో రోజుకో దంగల్, చెతికిలా పడిన ఇంటెలిజెన్స్, వికారాబాద్ ఎస్పీపై వేటు, లగచర్లలో జరిగినటువంటి ఘటనకు ఎలా జరిగిందనేటువంటి ముందస్తుగా నుంచి ఉన్నటువంటి చిత్రాల ద్వారా మనం అయితే ఇక్కడ తెలుసుకుందాం. లగచర్లలో కలెక్టర్ అండ్ టీమ్ ఎంట్రీ ఉన్నటువంటి చిత్రం ఇది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి వస్తున్న కలెక్టర్, అధికారులు, వాహనాలు ఇక్కడ మనకు గ్రామంలోకి ఎంటర్ అవుతున్నటువంటి చిత్రం మనకు ముందు మొదటి చిత్రంలో కనిపిస్తూ ఉన్నది. ఇక రెండో చిత్రంలో మా ప్రాణాలైనా ఇస్తాం, ఫార్మాకు మాత్రం భూములు ఇవ్వం, ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమంటూ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎదుటే నినాదాలు చేస్తున్న లగచర్ల ఫార్మా బాధితులు, రైతులు, గ్రామస్తులు ఇక్కడ రెండో చిత్రంలో చూడొచ్చు. ఇక మూడో చిత్రం లగచర్ల లడాయి, ప్రాణాలు తీసే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయొద్దని, అందుకు తమ భూములు ఇవ్వబోమని ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న బాధితులు, రైతులు. ఇక నాలుగో చిత్రంలో ఇక్కడ చూసినట్లయితే ఓపిక నశించి తమ జీవనాధారమైన భూములనిచ్చే ప్రసక్తే లేదని రైతులు చెబుతున్నా, మరోవైపు భూములు ఇవ్వాలంటూ అధికారులు సర్ది చెప్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి బాధితులు. ఇక ఐదో చిత్రంలో ఇక్కడ మనం చూడొచ్చు గో బ్యాక్ ఆఫీసర్స్, తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేసే ఫార్మా కంపెనీ ఏర్పాటును రద్దు చేసే వరకు గ్రామంలోకి రావద్దంటూ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై తిరగబడుతున్నటువంటి భూ బాధితులు, రైతులు, గ్రామస్తులు. ఈ గో బ్యాక్ ఆఫీసర్ అంటూ ఇక్కడ మొదలైంది. ఇక ఆరో చిత్రం తిరుగుబావుట, ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్లకు వచ్చిన కలెక్టర్, అధికారుల కాన్వాయ్పై దాడి చేస్తున్న బాధితులు, ఆందోళనకారుల దాడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్న కలెక్టర్ ప్రతీక్ జైన్ ఏడో చిత్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఎనిమిదో చిత్రంలో నిరసనకారులు రాళ్లు విసరడంతో ధ్వంసమైన కార్ల అద్దాలు, లగచర్ల నుంచి వెళ్ళిపోతున్న అధికారులు ఇక్కడ తొమ్మిదో చిత్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక పదో చిత్రంలో చూడొచ్చు కదం తొక్కిన లగచర్లలో అభిప్రాయ సేకరణకు వచ్చిన కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడికి పాల్పడుతున్న ఫార్మా భూ బాధితులు, రైతులు, గ్రామస్తులు. 11వ చిత్రంలో పోలీస్ అధికారి కడా ప్రత్యేక అధికారిని ఉరికిస్తూ కర్రలు, రాళ్లతో దాడికి తెగబడుతున్న ఆందోళనకారులు. 12వ చిత్రం చిరిగిన ఆఫీసర్ అంగి, ఆందోళనకారుల దాడిలో చిరిగిపోయిన కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి అంగి. 13వ చిత్రంలో పొలాల్లోకి పరిగెత్తి ఆందోళనకారుల నుంచి తప్పించుకొని పొలాల్లో తలదాచుకున్న వెంకటరెడ్డి ప్రత్యేక అధికారి. ఇక 14వ చిత్రం పోలీసుల భద్రతతో పొలాల్లో ఉన్న కడా అధికారి వెంకటరెడ్డిని బందోబస్తు మధ్య తరలిస్తున్నటువంటి పోలీసులు. ఇది జరిగినటువంటి వ్యవహార తీరుపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇచ్చినటువంటి చిత్రాలు. మరో హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు రేవంత్ నిర్వాహకం ఫలితమే దాడి, సర్కార్పై వికారాబాద్లో పెళ్లుబీకిన ప్రజాగ్రహం, ఫార్మాసిటీకి బీఆర్ఎస్ హయాంలోనే భూసేకరణ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫార్మాసిటీ రద్దు నిర్ణయం, నగరం చుట్టూ కొత్తగా ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు నిర్ణయం, సీఎం జిల్లా నుంచే భూసేకరణ, ఫార్మాసిటీని కొనసాగిస్తామని చెప్పిన ప్రభుత్వం, క్లస్టర్లను ఉపసంహరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫలితంగా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, లగచర్లలో అధికారుల కారుపై రాళ్లతో దాడి చేస్తున్నటువంటి ప్రజలు ఇక్కడ చిత్రంలో మనకు కనిపిస్తా ఉంది. సీఎం సొంత గడ్డలోనే తీవ్ర వ్యతిరేకత, ఫార్మాసిటీ కోసం భూసేకరణను సొంత గడ్డ నుంచే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం సొంత గడ్డ మీదే ప్రజలు ఉద్యమ బాట పట్టారు. గో బ్యాక్ ఫార్మా అంటూ ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేపట్టారు. మా ప్రాంత బిడ్డ సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని భావించాం, కానీ వేలాది ఎకరాలను గుంజుకుంటూ కడుపు కోత మిగుల్చుతున్నాడు. పచ్చని పొలాల్లో ఫార్మా విషాన్ని నింపి మా జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని రైతులు, బాధిత గ్రామాల ప్రజలు మండిపడ్డారు. రెవెన్యూ అధికారులను కోరినా, మంత్రులకు విజ్ఞప్తి చేసినా చివరికి సీఎంకు తమ గోడును వెళ్లబోసుకున్నా పట్టించుకోలేదు. దీంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రభుత్వం మాటలతో చెప్తే వినే పరిస్థితి లేదని వారికి అర్థమైంది. అందుకే అధికారులపై తిరగబడి దాడులు చేసే పరిస్థితి వచ్చిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రగులుతున్న కొడంగల్ జనం, సీఎం నియోజకవర్గంలో ఆగని ఆందోళనలు, అన్ని నోటి మాటలే, హామీలు నీటి మూటలే, సీఎం రేవంత్ తీరుపై పెళ్లి బీకుతున్న అసంతృప్తి.
ఫార్మా క్లస్టర్లపై ప్రజల తిరుగుబావుట, ప్రతిపాదించిన ప్రతి చోట స్థానికుల ఆగ్రహం. ఇప్పటికే వికారాబాద్, సంగారెడ్డిలో నోటిఫికేషన్, నల్లగొండలో నోటిఫికేషన్ రాకముందే ఆందోళనలు.